ब्लड स्ट्रीम में बाइलरुबिन लेवल अधिक बढ़ जाने से स्किन तथा आई का येलोइश डिस्कलरेशन हो जाना జాండీస్ है. అంటే ఏంటంటే బ్లడ్ స్ట్రీమ్లో బైల్ గ్యాస్ ఉంటుంది కదా, బైల్ అది తక్కువైపోతే స్కిన్లో కానీ లేకపోతే ఐస్ ఎల్లోయిష్గా అయిపోతాయి, దాన్ని జాండీస్ అంటారు. ఓకేనా. కాజెస్ వచ్చి పోస్ట్ హెప్టిక్ కండిషన్, హెపటైటిస్, గాల్ స్టోన్స్, ట్యూమర్స్. అదే ఇదే ఇగో ఐస్. ఇందులో చెప్పు. సామాన్య अवस्था आंखें व त्वच पर पीलापना पीलिए का अस्वस्थ इगो येलो रंग అయిపోవడం. ఓకేనా. ఐస్ ఎల్లో కలర్లో అయిపోవడం. సైన్స్ అండ్ సిమ్టమ్స్ వచ్చి స్కిన్, ఐ, టంగ్ అన్నీ ఎల్లోగా అయిపోతాయి. అబ్డామిన్ మే డల్ పెయిన్, కడుపులో నొప్పి ఉంటుంది. నాసియా ఉంటుంది. ఎక్స్ట్రీమ్ వీక్నెస్, చాలా వీక్గా ఉంటుంది. ఫీవర్ ఉంటుంది. హెడేక్ అన్నీ ఉంటాయి. వీటికి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ 15 డేస్ వరకు, 15 డేస్ నుంచి 60 డేస్ వరకు బెడ్ రెస్ట్ ఉండాలి. అండ్ ఫిఫ్టీన్ నుంచి 16 డేస్ వరకు బెడ్ రెస్ట్ అనేది కంపల్సరీ. ఇది ఏంటంటే జాండీస్ పేషెంట్ మే లైట్ డైట్, అంటే తక్కువ డైట్ ఇవ్వాలి, అంటే ప్రోటీన్ అవి ఉన్నవి ఎక్కువ ఇవ్వాలి. తర్వాత గ్లూకోజు, ఓకేనా, ఓఆర్ఎస్ అవన్నీ ఎక్కువ ఇస్తూ ఉండాలి. ఓకేనా. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే సిరప్ లివోమిన్, ఏంటి లివోమిన్ సిరప్, లివోమిన్ 3 స్పూన్స్ వేయాలి. ఓకేనా. ఆర్ సిరప్ LIV52 2 టేబుల్ స్పూన్స్ వేసిస్తే సరిపోతుంది. తర్వాత ఇంజెక్షన్ ఉంది, విటమిన్ NVM 2 ml, అంటే B1, B6, B12 కలిపిన ఇంజెక్షను వేయాలి. ఓకేనా. అర్థమైందా. ట్యాబ్లెట్ నిమోనైసిన్ ఇది కూడా వేయాలి. మార్నింగ్ 2 టైమ్స్, రాత్రి ఒకసారి. మార్నింగ్ రాత్రి 2 టైమ్స్ వేస్తే దీనికి జాండీస్ అనేది తగ్గుతుంది. ఓకేనా. ఇంకా కూడా ఇచ్చాడు. యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ వచ్చి ట్యాబ్లెట్ అసిరియా, ట్యాబ్లెట్ ర్యాంటిక్, సిరప్ సోలాసిడ్. ఇవి యాంటీ యాసిడ్ సిరప్స్ అనమాట. అంటే బాడీలో మళ్ళీ యాసిడ్స్ అవి చేరిపోకుండా ఉండడానికి యాంటీ యాసిడ్స్ అవే ఇస్తారు. ఓకేనా. జాండీస్కి ఏంటంటే సిరప్ లివోమిన్, లేకపోతే సిరప్ LUV52. ఓకేనా. LUV52. ఇంజెక్షన్ ఏంటి, ఇంజెక్షన్ NVM 2 ml. సిలోవిన్ 3, సిరప్ సిలోవిన్ 52. ఓకేనా. ఇది 3 టైమ్స్ వేసుకోవాలి, లేకపోతే ఇదైనా 2 టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత हेपेटाइटिस लिवर के इन्फ्लांटेशन के हेपेटाइटिस होते हैं. इसका मुख्य कारण वायरल इन्फेक्शन. हेपेटाइटिस की మెయిన్ రీజన్ ఏంటి, వైరల్ ఇన్ఫెక్షన్. ఓకేనా. దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. హెపటైటిస్ ఏ వైరస్, హెపటైటిస్ ఏ వచ్చి కంటామినేటెడ్ ఫుడ్, అంటే కంటామినేటెడ్ ఫుడ్ కానీ కంటామినేటెడ్ వాటర్ కానీ తీసుకుంటే హెపటైటిస్ ఏ అనేది వస్తుంది. హెపటైటిస్ బి అనేది బ్లడ్, వెజినల్ సెక్రేషన్, సీమెన్ సెక్రేషన్లో బ్లడ్ ఫ్లూయిడ్స్లో ఏమన్నా డిఫరెన్స్ ఉంటే హెపటైటిస్ బి అనేది వస్తుంది. ఓకేనా. హెపటైటిస్ సి అనేది ఇన్ఫెక్టెడ్ ఇంజెక్షన్స్, ఒకరికి వేసిన ఇంజెక్షను ఇంకొకరికి ఇంజెక్ట్ చేయడం వల్ల హెపటైటిస్ సి అనేది వస్తుంది. అలా ఎప్పుడు వేయకూడదు కదా. ఒకరికి వాడిన సిరంజ్ ఇంజెక్షన్స్ ఇంకొకరికి వాడకూడదు కదా. అలా వాడితే హెపటైటిస్ సి అనేది వస్తుంది. అందరికీ వేరే వేరే ఇంజెక్ట్ చేస్తారు కదా. తర్వాత హెపటైటిస్ డి అనేది ఏంటి, బ్లడ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఓకేనా, అది హెపటైటిస్ డి. ఓకేనా. హెపటైటిస్ ఈ ఏంటంటే పొల్యూటెడ్ వాటరు, అర్థమైందా, బాగా బాలేని వాటర్, కంటామినేటెడ్ వాటర్ ఏమైనా తాగితే హెపటైటిస్ ఈ అనేది వస్తుంది. ఓకేనా. దీనికి సింటమ్స్ ఏంటంటే యూరిన్ కలర్ మారిపోతుంది, తర్వాత స్టమక్ పెయిన్ వస్తుంది, ఆకలి వేయదు, వెయిట్ తగ్గిపోతాం, ఐస్, స్కిన్
కలర్ చేంజ్ అయిపోతుంది. ఓకేనా. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే బెడ్ రెస్ట్ ఇవ్వాలి. వెయిట్ లాస్ కూడా అయిపోతుంది. ట్రీట్మెంట్ ఏంటంటే కంప్లీట్ బ్లడ్ రెస్ట్ ఇవ్వాలి. తర్వాత డైట్ అనేది లైట్గా ఇవ్వాలి, అంటే తక్కువ డోసేజ్ ఇవ్వాలి. హెపటైటిస్ బి పాజిటివ్ అనేది వీళ్ళకి ఇవ్వాలి. ఓకేనా. ఇంజెక్షన్ ఏంటంటే దీనికి ఇంజెక్షన్ ఏంటంటే హ్యాప్రెల్. ఓకేనా. హ్యాప్రెల్ దేనికి హెపటైటిస్కి ఇంజెక్షన్. ఓకేనా. ట్యాబ్లెట్ వచ్చి ఎస్టీవా. ఓకేనా. ఈ 2 ఇవ్వాలి. ఓకేనా. తర్వాత యాసిడ్స్ అంటే లివర్ డిసీజ్. రేపు చెప్తా ఉన్నా. 3 చెప్తానన్నాను కదా. 2 చెప్తా ఉన్నా.